ఐపీఎల్ 2024 సీజన్ 41వ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. ఈ రోజు రాత్రి 7:30 ఉప్పల్లో ఈ మ్యాచ్ స్టార్ట్ కానుంది. గత మ్యాచ్లో బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించిన హైదరాబాద్ మరోసారి పిడుగుల విరుచుకు పడాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో ఓడితే ప్లే ఆఫ్ అవకాశాలు పూర్తిగా మూసుకుపోవడంతో బెంగళూరు కూడా ఈ మ్యాచ్లో గెలవాలని చూస్తుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా బెంగళూరు మినుకుమంటున్న ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవచ్చు. బ్యాటర్ల స్వర్గధామంగా మారిన హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ జట్టుతో ఆర్సీబీ జట్టు తలపడనుంది. ఇది మరో రికార్డుల పోరుగా మారనుందని అభిమానులు భావిస్తున్నారు. ఇదే సీజన్లో జరిగిన గత మ్యాచ్లో బెంగళూరుపై 287 పరుగులు చేసి హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరును నమోదు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ 262 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పుడు రెండు జట్లు మళ్లీ తలపడేందుకు సిద్ధమయ్యాయి. గత మ్యాచ్లో ఇరు జట్లు మొత్తం 549 పరుగులు చేయడంతో ఈ మ్యాచ్లోనూ పరుగుల వర్షం కురిసే అవకాశం ఉంది. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్లో సన్ రైజర్స్ 22 సిక్సర్లు కొట్టారు. ఆ మ్యాచ్లో మొత్తం 81 బౌండరీలు నమోదయ్యాయి. అందువల్ల ఈ మ్యాచ్లోనూ 6లు 4ల వర్షం కురిసే అవకాశం ఉంది. గత మ్యాచ్లో హైదరాబాద్ గెలిచిన బెంగళూరు గొప్ప పోటీనిచ్చింది. అందువల్ల ఈ మ్యాచ్లోనూ ఇరు జట్ల నుంచి ఉత్కంఠ పోరును ఆశించవచ్చు. పరుగుల మార్కును అధిగమించిన సన్ రైజర్స్ మరోసారి బౌండరీల మోత మోగించాలని చూస్తుంది. ట్రావిస్ హెడ్ నేతృత్వంలోని హైదరాబాద్ బ్యాటింగ్ లైనప్ ప్రత్యర్థుల గుండెల్లో రైలు పెరిగితెచ్చేస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ లో జరిగిన మ్యాచ్లోనూ హైదరాబాద్ పవర్ ప్లేలో 125 పరుగుల స్కోర్ చేసి కొత్త చరిత్ర సృష్టించింది. హెడ్ అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసన్ ఈ సీజన్లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టును సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఐపీఎల్లో మొదటిసారిగా 300కు పైగా పరుగుల మార్కును అందుకోవాలని హైదరాబాద్ ఉవ్విళ్లూరుతుంది. బలహీనమైన బెంగళూరు బౌలింగ్లో ఇది సాధ్యమైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సీజన్లో ఆర్సీబీ అత్యుత్తమ బౌలర్ అయిన యష్ దయాల్ ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో టాప్ 20లో కూడా స్థానం సంపాదించలేదంటే బెంగళూరు బౌలింగ్ కష్టాలు అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీ అన్ని విభాగాల్లో విఫలమవుతూ కష్టాలు ఎదుర్కొంటుంది. ఆర్సీబీ వారి గత 5 మ్యాచెస్లో కనీసం 180 పరుగులు చేసింది. అయితే సమిష్టిగా రాణించలేకపోవడంతో వారికి విజయం అందని ద్రాక్షగా మారిపోయింది. బౌలర్లు విఫలమవుతున్నా బ్యాటర్లు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. 222 పరుగులు చేసిన కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో కేవలం 1 పరుగు తేడాతో ఓడిపోవడం వారిని మరింత నిర్వేదంలో కూరుకుపోయేలా చేసింది. విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఈ ఐపీఎల్లో అత్యుత్తమ బ్యాటర్గా కొనసాగుతున్నాడు. ఈ రెండు జట్లు మరోసారి తలబడుతుండటంతో ఫ్యాన్స్ లో ఫుల్ క్రేజ్ లో ఉన్నారు. మరోసారి రికార్డు రిపీట్ అవుతుందని అంటున్నారు. సిక్సర్ల సునామీ పరుగుల వరదతో తడవడం గ్యారంటీ అంటున్నారు. ఈ సీజన్లో అనూహ్య రీతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ లో దుమ్ము రేపుతుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మాత్రమే ఓడింది. గెలిచిన 5 మ్యాచెస్లో 3లో 250కి పైగా స్కోర్ని నమోదు చేసింది. ముంబై ఇండియన్స్ పై 277, బెంగళూరు జట్టుపై 287, ఢిల్లీ డేర్ డెవిల్స్ పై 266 పరుగులు చేసింది. ఈ సీజన్లో మోస్ట్ డేంజరస్ టీమ్గా సన్ రైజర్స్ హైదరాబాద్ మారింది. ఈ సీజన్లో ఉప్పల్ స్టేడియంలో జరిగిన 2 మ్యాచెస్లోనూ సన్ రైజర్స్ విక్టరీ కొట్టింది. గురువారం మ్యాచ్ కూడా హోమ్ గ్రౌండ్లో ఆడుతుండటం హైదరాబాద్కు మరింత కలిసి వచ్చే అంశం. బ్యాటింగ్, బౌలింగ్లో ఫుల్ ఫామ్లో ఉంది హైదరాబాద్. అయితే పిచ్ బ్యాటింగ్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.